తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలంలో జాతీయ రహదారి మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారితో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దేవరపల్లి మండలం బంధపురం వద్ద టైరు పేలింది. దీంతో అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఇక అదే సమయంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళుతున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 చనిపోగా 8 మందికి గవర్నమెంట్ తర్వాత కొవ్వూరు తీసుకెళ్తున్నారు. కొంతమంది గోపాలపురం మొత్తం 10 మెంబర్స్ పైన ఉంటారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో 2 కార్లలో కలిపి 11 మంది ప్రయాణిస్తున్నారు. టైరు పేలిన కారులో 4 ప్రయాణిస్తుండగా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళుతున్న కారులో 7 ఉన్నారు. అయితే ఈ దుర్ఘటనలో వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళుతున్న కారులోని 3 ప్రాణాలు కోల్పోయారు. సుభాష్ అనే వ్యక్తి తల్లి, భార్య, కుమార్తెతో పాటు మరో 3తో కలిసి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృత్యువు కారు రూపంలో వారికి ఎదురొచ్చింది. తప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ లేకుండా పోయింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో తల్లి, భార్య, 19 నెలల కూతురిని కోల్పోయారు సుభాష్. ఈ దృశ్యాలు స్థానికులను కలిచివేశాయి. ఘటనలో గాయపడిన మరో 8 మందిని పోలీసులు దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు ఆసుపత్రులకు తరలించారు. గౌరీపట్నం గవర్నమెంట్ తర్వాత కొవ్వూరు తీసుకెళ్తున్నారు. కొంతమంది గోపాలపురం మొత్తం 10 మెంబర్స్ పైన ఉంటారు.